ఏయ్ నిజమా అబద్ధమా? నువ్వు ఖచ్చితంగా అమ్మాయిని గెలికినావంట చిన్నపిల్లని. యాడ ఇంట్లో ఉంటే మరి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు కదరా వాళ్ళే. ఎవరికి? వాళ్ళు ఇప్పుడు వస్తున్నారండి వీడికి. ఏం చూసుకుంటావు? ఆ జుట్టు పట్టుకుంటే పైకి లేపినారంట. ఏం చేస్తావు వాళ్ళ కాడ? రమ్మను రమ్మనంటే ఇంత ధైర్యం చెప్తున్నావురా? నువ్వు అమ్మని గెలికిందే కాకుండా మళ్ళా 4 మాటలు అజ్జుడు. ఏయ్ ఇటు దగ్గర కదా. ఏంది నువ్వు వాడు చెప్తా. రే రే ఇది పట్టుకోరు రీ ఎట్రా వీడది చెప్తాను. ఇంకా నువ్వు ఫస్ట్ ఇట్రా. ఇద్దో ఏంది దాచుకుని వెళ్ళిపోతావేంది నువ్వు? ఏయ్ అబ్బాయి నీ పేరేంట్రా? ఏంది రే రే నువ్వు పక్క పోరా రే రాకేష్. రాకేష్ పక్కరా చెప్తా. నిన్ను వేపిస్తా పక్కలో. నిన్ను కూడా వేపిస్తా చెప్తున్నా. మరి మర్యాద ఇటు రమ్మను. రే ఇట్రా రే ఇటారన్న రే రే నువ్వు అట్టుగా ఇదిగో ఆడ కూర్చుంటే ఎట్లా? అయినా నువ్వు అమ్మాయి జోలికి పోయినావంటే నీ వయసు ఎంతరా? ఏందా ఏంట్రా? అవును అసలు నువ్వెందుకు వెళ్ళావు? నువ్వు కాదురా నువ్వెందుకు వెళ్ళావు? చూడు నీ ముఖం చూడు. ఆయన నువ్వు అమ్మాయి జోలికి పోయేదేంది నాకు అర్థం కాదు. ఏదో ఇప్పుడు అమ్మాయి జోలికి పోయేంత అవసరం ఏంది నీకు? నువ్వు పోయినావని వాళ్ళు నాకు వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. నువ్వు అతి చేయకుండా మర్యాద చెప్పు. చేశారు ఇప్పుడు చేశారు. వాళ్ళ లైన్లో ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ చేశారు. చేపిస్తా కూడా వాళ్ళు కానిస్టేబుల్ ఫోన్ చేశారంట. నీ సంగతి చెప్తా అంటున్నాడు. సరే కాదు ఆయన నీకు అదేం అలవాటరా? ఏయ్ నీకుందే లేరు ఇంకా ఈరోజు నీకు బడిత పూజ. నాకు నీకు అర్థమవుతుంది. వాళ్ళు రాగానే నీ సంగతి చెప్తారు. ఇదే తెలుసుకో. వస్తున్నారులే 10,000 ఉన్నారంట. నేను వేసేస్తారు ఇలా.